తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీచ్యుతుడు కాబోతుండు. త్వరలో ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ అవుట్ అనే ప్రచారం ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ దాకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈరోజు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, లక్ష్మణ్ మధ్య జరిగినటువంటి ఆ ఉద్దంతం, పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారిని అవమానపరచడం, కొండ సురేఖ గారి ఇంటిపైకి పోలీసులను పంపడం, లేకుంటే మన జూపల్లి కృష్ణారావు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా, ఇవన్నీ కూడా కలగొలిపి ఓవరాల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా అసహనంగా ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇటీవల మనం చూసినాం ఏబిఎన్ ఛానల్లో మన వెంకటకృష్ణ గారితో ఒక కథనం, మంత్రులు అందరూ కూడా ఈరోజు వేస్ట్ గాన్లు, మంత్రులు పార్టీని నాశనం చేస్తున్నారు, గ్రూపులు కడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకలే ఈరోజు పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నా చెప్పేసి అందులో వచ్చినటువంటి కథనం. నేను దానిపైన ఒక రిప్లై కూడా ఇచ్చిన. కానీ ఇవేవి కూడా కాదు. దయచేసి ఈ వీడియో చాలా సీరియస్ ప్రజెంటేషన్ నేను ఇవ్వబోతున్నా బోర్డు పైన. దయచేసి దీన్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణలో ఏ విధంగా ఈ బడా మహా కుంభకోణం నేను హైకోర్టు మెట్ల వరకు తీసుకువెళ్లగలిగిన, ఇది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే దాదాపు 150 కోట్ల బాండ్స్ ఏఐసిసికి మేఘా కృష్ణారెడ్డి గారు ఇచ్చిండ్రు. ఇది క్విట్ ప్రో అని చెప్పేసి నేను హైకోర్టులో పిల్ దాఖలు చేసిన. అంతేకాకుండా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే మేఘా కృష్ణారెడ్డితో పొత్తుల ఆ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ సగం ఆయనకు సగం ఈయనకు కేక్ పంచుకున్నట్టు పంచుకున్నారు. ఎల్ఎన్టీ లాంటి సంస్థను ఈ రోజు వాళ్ళు ఇందులో టెక్నికల్ బేసిస్ లో కొట్టేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను సవాల్ చేసిన కోర్టులో. ఇది క్విట్ ప్రో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు 150 కోట్ల బాండ్లు ఇచ్చిండ్రు. అంతేకాకుండా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా చెప్పుకుంటా ఉన్నాడు, ఈ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి నేను సంపాదించుకుంటా. ఈ రోజు తెలంగాణలో కొంతమందికి, అంతేకాకుండా ఖమ్మంలో పూర్తిగా అందరికి కూడా నేనే ఫండింగ్ ఇచ్చిన కాబట్టి నేను సంపాదించుకున్నా, నేను దోచుకుంటా, అవకాశం నాకు ఇవ్వాలి అని ఆయన చెప్పుకుంటుండు. అని నా పిటిషన్లో పేర్కొన్నా. అందులో నేను మల్లికార్జున ఖర్గే గారి పేరు కూడా పెట్టాను, ఎందుకంటే ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయనకున్నాడు. ఆయన ఈ డబ్బులు తీసుకొని వీళ్ళిద్దరు పంచుకోవడానికి, వీళ్ళిద్దరు ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అవకాశం ఇచ్చిండ్రు అనేది నేను నా పిటిషన్లా పేర్కొన్నా. దాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ చూసి ఆయన ఒకటే అన్నాడు, ఇందులో కాంగ్రెస్ పార్టీకి వెళ్లి బక్క చేసిన సస్పెండ్ అయింది కాబట్టి ఆ కోపం మీద ఈ పిల్ వేసిండని ఆ ఒక్క ప్రశ్న అన్నాడు. కానీ సాక్ష్యాలు 100% పర్ఫెక్ట్. ఈరోజు ఏ విధంగా వీళ్ళు రేట్లు వేసిందని అది పర్ఫెక్ట్. ప్రతిదీ డాక్యుమెంటేషన్ పరంగా దాదాపు 150 పేజీల పిటిషన్ నేను ఇవ్వడం జరిగింది. అందులో అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇవి మొత్తం ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, దాదాపు అన్ని ఇంగ్లీష్ పేపర్లలో, హిందీ పేపర్లలో ఇవి వచ్చింది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు బోర్డు పైన ప్రెజెంటేషన్ ఇస్తా. ఈ పిటిషన్స్ సౌత్ ఇండియా లెవెల్లో ఇవి వచ్చినాయి. అంతేకాకుండా కొంతమంది నాయకులు కూడా ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి పంపడం జరిగింది. వాటివి చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు. ఇందులో ఏది కూడా ఇన్పర్ఫెక్ట్ గా లేదు, గాలిలో ఎక్కడ కూడా నేను బాణాలు వేయలేదు. పర్ఫెక్ట్ గా ఇది సాక్ష్యాధారాలతో సహా చేశాను. ఒక అసమర్థ ముఖ్యమంత్రి అవినీతి పాలన ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. దీనికి తోడుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఏ విధంగా సర్వనాశనం చేస్తుండో, మేఘా కృష్ణారెడ్డి వాటిని కలుపుకొని అని చెప్పేసి ఈరోజు బాజాప్తా అందులో వచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఒక 3 రోజుల క్రింద మల్లికార్జున ఖర్గే గారు ఒక మంత్రి కొంతమంది ఎమ్మెల్యేలతోని మరి తన అసహనాన్ని వ్యక్తం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దాని వెనుక ఉన్నది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్. అందులో ఆయన పేరు రావడం, నేను జాతీయ స్థాయిలో ఇంత నాకు పేరు ప్రతిష్ట పోయిందని చెప్పేసి దీనివల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పదవి కోల్పోతుంది. తెలంగాణ ఏర్పడ్డది భావోద్వేగాలతోని, తెలంగాణ ఏర్పడ్డది ప్రాణ త్యాగాలతోని, సరిహద్దులతోని కాదు అనే విషయాన్ని ఈరోజు పాలకులు మరిచారు. సాధ్యమైనంత దోసుకుంటుంటారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు తన పదవి పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఒకసారి బోర్డు పైన ఈ ప్రెజెంటేషన్ చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ కేసు మీద దాదాపు ఒక 6 నెలలకెళ్ళి నేను పోరాటం చేస్తున్నా. అదే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరికి ఇచ్చిండ్రు? అదే మేఘా కృష్ణారెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెసెంట్ రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిది. దీన్ని నేను ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను హైకోర్టు పైన
ఎస్ఆర్ నంబర్ పైనే, అంటే దాని పిన్ నంబర్ రాకముందే ఎస్ఆర్ నంబర్ పైనే నిన్న మన దాని మీద ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ గ్లోబల్గా కానీ యాక్టెడ్ లోకల్లీ. అయితే దీనికి ముందుగా పోయేటప్పుడు నేను ఏ పెద్ద పత్రికల్లో వచ్చింది అని నేను అనుకోలేదు, కానీ ఈరోజు అట్లా గూగుల్లో కొడితే దాదాపు అన్ని ఇంగ్లీష్ పత్రికలలో ఈరోజు రావడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో చేయాలని అనుకున్నా. అయితే ఇది ది హిందూ, హిందీలో ఏమొచ్చింది అని ఒకసారి మనం చూసుకుంటే ఇక ఇది హెస్సీ డిస్మిసెస్ బక్కా జడ్సన్ స్పిల్ ప్లీ ఓవర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నేను వేసినట్టు టెండర్ పైన మరి పిల్ డిస్మిస్ అయిందని చెప్పేసి, యాక్చువల్గా డిస్మిస్ కాలేదు ఇది వాళ్ళు ఆపింది. అంటే నేను దాన్ని కూడా నేను చదువుతా. ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ వెనస్డే నిన్న దినాన dismissed at scrutiny stage a pill petition seeking a direction to order for probe by the Enforcement Directorate and ED into alleged misappropriation of funds in the Narayanapet Kodangal lift irrigation scheme. The High Court raised objections over the plea filed by Bakka Judson, former All India Congress Committee member and social activities, alleging that the scheme initiated by the Congress-led government involved misuse of public money. The petitioner charged in the plea that there was a quid pro quo arrangement connecting Chief Minister Revanth Reddy's cabinet colleague Pongileti Srinivas Reddy and two companies, Mega Engineering and Raghava Constructions. When the matter came up for hearing at scrutiny stage, the bench of Chief Justice Apresh Kumar Singh and Justice G.M. Moinuddin sought to know the locus stand of the petitioner in the matter. అంటే అసలు నాకు దీనికి ఏ విధమైన నాకు సంబంధం అనేది అదొకటి తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వీళ్ళు తీసుకున్నది ఏంటంటే దీనివల్ల అంటే బక్కా జడ్సన్ పార్టీగా సస్పెండ్ అయింది కాబట్టి కోపంతో పెట్టుకున్న అనేది కూడా ఓపెన్ గా జస్టిస్ గారు అన్నారు. అయితే మా అడ్వకేట్ గారు లేదు ఆయన సస్పెండ్ అయినా కానీ ఆయన సోషల్ యాక్టివిటీ పనిచేసింది, ఎటువంటి పార్టీలకు కూడా పోలేదు, ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేసిందని ఆయన చెప్పిండు. అది ఏదేమైనప్పటికీ కేసు అంటే ఇంకా మళ్ళీ అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళా అంటే లిబర్టీ ఇచ్చిండ్రు మళ్ళీసారి పోనీకి. అయితే when the matter comes up for hearing at scrutiny stage, the bench of Apresh petitioner in this matter. The bench asked the petitioner's counsel if the petitioner was expelled from the party having been member of the All India Congress Party. ఇది ఏ విధంగా చూడ్డా నాకు అర్థం. నేను పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయితే కాకుంటేంది. సరే ఇది ఇష్యూ కరెక్టా రాంగా, సరే వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ది బెంచ్ అబ్జర్వ్ దట్ ది పాసిబిలిటీ ఆఫ్ పిటిషనర్ having malified intentions behind filing the plea cannot be ruled out in the backdrop of his earlier political links. కాబట్టి నేను ఆ పార్టీకి బయటకు వచ్చిన కాబట్టి నన్ను ఈ విధంగా ఈ కేసు వేసిందని చెప్పారు. కానీ నేను ఆ కేసులో ఏంటంటే పూర్తిగా A to Z సాక్ష్యాలతో సహా ఇచ్చిన, అంటే 2 కంపెనీలు ఎగిరిపోయేంత మెటీరియల్ పెట్టించిన, ఫుల్ మెటీరియల్ పెట్టించిన. దిస్ ఈజ్ నాట్ ఎ ఫోరం టు రైజ్ ది ఇష్యూ, ది బెంచ్ అబ్జర్వ్డ్. ది పిటిషనర్ contended the cost of the project was enhanced from 1,450.51 crore టు, అంటే ఇది ఎట్లా పెరిగింది అంటే 1,450 కోట్లకి వెళ్ళి ఏకంగా డబల్ కు పైన అంటే 2,945.5 కోట్లు పెంచేసింది ఎగ్దాం. త్రూ ఏ గవర్నమెంట్ ఆర్డర్ లాదర్ ఇట్ వాస్ ఫర్దర్ రివైజ్డ్ టు 4,350 crore with the malified intention of verifying the private company. The High Court bench noted that the petitioner could not convince it over the alleged quid pro understanding between the government and the two companies. ఇది ఏ విధంగా అయిందనేది మా అడ్వకేట్ గారు దాన్ని ఇది చేయలేకపోయినరు అని చెప్పేసి అది పెట్టింది. టోటల్గా
మనం ఇచ్చింది జరిగిన మోసము ఇది పక్కా. రెండు కంపెనీలు డిస్క్వాలిఫై అయింది. అందులో ఎల్ఎన్టీ డిస్క్వాలిఫై అయింది. ఎల్ఎన్టీ డిస్క్వాలిఫై అయినప్పుడు మరి వారు కోర్టుకి ఎందుకు ఛాలెంజ్ చేయలే? ఒకటి. ఈరోజు ఆపోజిషన్ పార్టీలు గొడ్డుపోయినాయా? బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీఆర్ఎస్ కానీ ఇంత పెద్ద ఒకటేసారి దీన్ని డబల్ చేసినప్పుడు కోర్టుకి ఎందుకు పోలేదు వీళ్ళు? ఈరోజు ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి? గాడిదలా కాస్తున్నాయా? కాబట్టి వీళ్ళందరూ పండుకున్నారు కాబట్టి నేను కోర్టుకు పోయినా. ఎందుకంటే ప్రజల సొమ్ము ఈరోజు ఇష్టానుసారంగా దోసుక తింటున్నారు. అప్పుడు మేఘా కృష్ణారెడ్డి దొంగ అన్నారు, ఆయన కాళేశ్వరం మొత్తం స్కామ్ చేసింది అన్నారు. మరి అటువంటి వ్యక్తిని వీళ్ళెట్లా తీసుకొని వచ్చిండ్రు? సేమ్ ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈరోజు వచ్చింది. ఇగో ఇలా ఇదే నిన్న ఏమే కేసు క్యాష్ ఫర్ ఓట్ ఏసీబీ ట్రాప్ ఇల్లీగల్ రేవంత్ తెల్స్ రెడ్ హ్యాండ్ దొరికిండ్రు కట్టెల దొరకతుంది అదంట. ఈ కేసు అంట. ఈ కేసు ఏమంటారు ఆయన అంటే ఇది ఏసీబీ ట్రాప్ అంట. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏసీబీకి ఈయననే మొగడు. ఇప్పుడు ఏసీబీకి మునగాడు ఎవరంటే ఈయననే. ఇక ఈయన దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయితే ఇందులోనే మన ఆర్టికల్ కూడా వచ్చింది. ఈరోజు కేసు డిస్మిస్ చేసిందని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టారు. ఇన్నలే కాదు, దాదాపు ఇగో ఇది పిల్ ఈడీ ప్రోబ్ ఇంటూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదైందని. ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ వెనస్డే dismissed a bill seeking an investigation by ED into an alleged quid pro deal in Naranapel lift irrigation. Bakka Judson. Every మీద AICC member elect that as part of the arrangement between CM Revanth Reddy, Minister Pongireddy Srinivas Reddy and project contractors Mega Engineering and Raghava Constructions in India Private Limited Congress. Telangana unit received benefits from the latter in the form of electoral bonds కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్. అక్కడనే నన్ను జడ్జి పట్టుకున్నది ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు మాట్లాడలేదని. అప్పుడు అసలు ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. అకార్డింగ్ టు ది ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ అన్జస్టిఫైడ్లీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,450 ఇందాక చెప్పినట్టుగానే డబల్ ట్రిబుల్ ఎగ్దాం ట్రిబుల్ మూడంతలు దాన్ని పెంచిందని చెప్పేసి పెంచినాము. దీన్ని ఈ విధంగా ఇదే దాంట్లో ఇగో రేవంత్ రెడ్డిది కూడా. ది సీనియర్ లాయర్ ఆర్గ్యూడ్ 3 persons వాజ్ ఎలెక్ట్లీ బ్రైబ్ ఇన్ ట్రాప్. రేవంత్ వాజ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 12. అంటే ఇది వేరే కేసు, ఓటు దొంగ కేసు. నేనేమో తెలంగాణ నిధుల గురించి, ఆత్మగౌరవం గురించి, తెలంగాణ నిధులు దోయబడుతున్న దాని గురించి నేను మాట్లాడుతున్నా సాక్ష్యాలు సహా. ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి దొంగతనం మీద వచ్చింది ఒకటే ఆర్టికల్. నేనేమో అన్యాయం మీద కొట్లాడుతున్నా, ఈయననేమో దొంగతనం చేసిన ఆర్టికల్. రెండు పక్కనే ఉన్నాయి. కాబట్టి ఇది నా ఐటము, ఇది ఈయన దొంగతనం చేసిన ఐటమ్. యాక్ట్ ఇస్టూడ్ ఇన్ 2015. ఇది ఓటుకు నోటు దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఇచ్చినటువంటి ఇది. కాబట్టి నా చాలా మంచోడు, ఈయన ఏం దొంగతనం చేయలేదు. కాబట్టి నాకు కేసు అక్రమంగా ఇరికిచ్చినట్ట. రెడ్ హ్యాండ్ నోట్ల కట్టెలతోని పైసలు ఇస్తుంటే రెడ్ హ్యాండ్ గా దొరికి అక్రమంగా అంటే తీసుకొచ్చి కొట్టి ఇరికిచ్చిండ్రు. అలా కథ కుసబెట్టిండ్రు ఆయనను కాదు కదా. ఇది రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తి. కాబట్టి ఈ విధంగా ఈరోజు రెండు ఐటమ్స్ రెండు తీర్ల రావడం జరిగింది. మరి ఇంకా మనం ఫర్దర్ గా పోతే అసలు ఇగో నాకు ఇచ్చిన ఆర్డర్ చూడండి. నాకు ఇచ్చిన ఆర్డర్ అంటే వాడు డిస్మిస్ అయింది కదా, డిస్మిస్ కాలేదు అలా. ఇగో ఏ అశోక్ కుమార్ లర్న్ ద కౌన్సిల్ అబ్జెక్షన్ ఈజ్ సస్టైన్డ్. డిస్మిస్ కాలేదు, అబ్జెక్షన్ ఈజ్ సస్టైన్డ్. ఇక ఇక్కడ ఉన్నది చూడు. ఏ అశోక్ కుమార్ ఎన్ నల్లా లర్న్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్. ఆఫీస్ అబ్జెక్షన్ ఈజ్ సస్టైన్డ్. Petitioner may have liberty to raise his grievance in an appropriate proceeding as is permissible in law. అంటే వేసుకోవచ్చు అని ఇచ్చిండ్రు. మళ్ళా డిస్మిస్ అయిందని ఇవ్వలేదు కాబట్టి పత్రికలో రాంగ్ వచ్చింది. దేనికి ఒకటి నంబర్ 1. రెండవది నా పిటిషన్. ఇందులో ఇగో ఇది నా పిటిషన్. ఇందులో క్యూటుపులో ఏ విధంగా జరిగిందంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ₹1,00,00,000 పార్టీ కోసం ఖర్చు పెట్టిండ్రు. ఆయన గెలిపియనికి అని ఖర్చు పెట్టిండ్రు. కాబట్టి ఆయన దోచుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అనే తీరుగా ఆయనకు ఇందులో వెసులుబాటు ఇవ్వడం. అంటే ఇష్టం వచ్చిన సంపాదించుకో,
ఏమన్నా చేసుకో, మా డబ్బు మా ఇది నా పిటిషన్, ఇది పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే గారి పేరు కూడా పెట్టిన వీళ్ళందరి, ఎందుకంటే వాళ్ళకు బాండ్స్ పోయినాయి కాబట్టి దోసుకోమని చెప్పిండ్రు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఏ విధంగా డబ్బు పెరిగింది ఏంటిది, అందులో టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనేది కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. ఇగో ది రెస్పాండెంట్ 6 అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ హ్యావ్ లెడ్ పవర్ ఇన్, అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు అది కంప్లీట్ గా నేను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేఘా ఇంజనీరింగ్ పివి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెస్పాండెంట్ 4 మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇగో వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా వాళ్ళు డబ్బు ఇచ్చింది. ఎంత ఇచ్చింది ఎలక్ట్రాల్ బాండ్? 148 కోట్ల రూపాయలు, అంటే 148 కోట్ల రూపాయలు వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చిండ్రు. ఆ బాండ్స్ ఇచ్చినందుకు గాను దానికి వాళ్ళు వర్క్ ఇచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో ఇగో ఇంత పిటిషన్, దాదాపు 150 పేజీల పిటిషన్ కంప్లీట్ గా ఏ టు జెడ్ అందులో మనం కంప్లీట్ ఇక ఇక్కడ చెప్తా అసలు ఏం జరిగింది అనేది. ఎల్ఎన్టీ ఇగో ఇక్కడ రైట్, ది టెండరింగ్ ప్రాసెస్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై ఇంటిగ్రిటీ, ఓకేనా, ఒక్క నిమిషం, ఇంటిగ్రిటీ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ కాజింగ్ సబ్స్టాన్షియల్ ప్రెడ్యూస్ టు ది స్టేట్ ఆల్ టుగెదర్ 4 కంపెనీస్, 4 కంపెనీలు వచ్చినాయి. అందులో మేఘా, రాఘవ, ఎల్ఎన్టీ, ఎన్సిసి have reportedly participated in the bidding process and submitted both technical and financial bids. L&T was arbitrarily disqualified during the technical bid evaluation. అసలు అన్ని మిషనరీలే కదండి అవి మొత్తం ఎల్ఎన్టీ దగ్గర. ఎల్ఎన్టీని టెక్నికల్ గ్రౌండ్ లో ఇంత చిన్న వర్క్ వాళ్ళ దృష్టిలో తీసేసిన పైన కోర్టు పోలే. ఇప్పుడు గన్ కల్చర్ ఏదో వచ్చింది కదా కొత్తగా, ఇవాళ పొద్దుగాలకెళ్ళి వింటున్నాం. తుపాకులు పెట్టేమన్నా బెదిరించిండ్రా ఆయనను? తుపాకులు పెట్టాన బెదిరించరా? ఈరోజు 10,000 కోట్ల విలువైనటువంటి ఇక్కడ లియోనియా రిసార్ట్స్ 300 కోట్లకే రంజిత్ రెడ్డి అని మాజీ ఎంపీ కొన్నాడు. ఎట్లా కొన్నాడు అంటే వేరే ఎవరు కొనుక్కుంటే అక్కడ కూడా తుపాకులు పెట్టి బెదిరించిందా? అందుకే నేను తుపాకీ పెట్టిన. తుపాకీ రాజ్యం నడుస్తుంది, అంటే అన్నల తుపాకులు కాదు, మాఫియా తుపాకులు, అర్థమైందా? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సిమిలర్లీ ఎన్సిసి లిమిటెడ్ NCC was also excluded at the financial bid stage. The disqualification of these competent and qualified bidders was వీళ్ళిగా ఇద్దరు ఎట్లా క్విట్ ప్రో అయినో చూసుకో. ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 నేమ్ ది టెండర్ నంబర్ ఇగో ఇది వాల్యూడ్ 1134 crores అండ్ టెండర్ నంబర్ ఇది వాల్యూడ్ 1200 crores రెస్పెక్టివ్లీ. ఇక వీళ్ళిద్దరు L1 ఎవరు ఉంటారు? ఇంకో ఇక్కడ ప్రిఫరెన్స్ సచ్ మ్యానిపులేటివ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ రిపీటబుల్ బిడ్డర్స్ కాన్స్టిట్యూట్స్ ఏ ఫ్లాగ్రెంట్ violation of principles of transparency, fairness and competitive bidding enshrined in the applicable procurement laws, thereby causing undue enrichment to 4th respondent Mail and Raghava Constructions. వీళ్ళిద్దరు L1 9 వస్తే L2 ఈయన వస్తాడు, ప్యాకేజ్ 1 లా L2 ఈయన వస్తే L1 9 వస్తారు. వీళ్ళిద్దరు ఈ విధంగా చేసుకొని ఒక కేక్ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకొని ఇద్దరు కూడా బాజాబ్తా ఈ రోజు వాళ్ళు పండుకున్న పరిస్థితి. ఈ రోజు ఈ విధంగా అన్ని సాక్ష్యాలతో సహా నేను వాళ్లకు ఫిర్యాదు ఇవ్వడం నేను హైకోర్టును ఆశ్రయించిన. దానికంటే ముందు నేను కోర్టు ఈడీని మరియు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని వీళ్ళందరూ కూడా నేను కలిపి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళిన. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ రోజు మనము తెలంగాణలో ఉన్న అన్ని కూడా కుదబెట్టుకొని ఈ రోజు అప్పులు తెచ్చి ఇలా బొందకు కొడుతున్నాం. కానీ ఈరోజు చాలా సమస్యలు, ఈరోజు హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, రిటైర్డ్ అయిన వ్యక్తులకు ఇవ్వవలసిన బకాయిలు కానీ ఇవేవి కూడా ఇవ్వకుండా ఈరోజు వీళ్ళని సాధనికే ఈరోజు కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతున్నాయి? ఏవి కట్టినా, సెక్రటేరియట్ కూలగొట్టి కట్టినా, లేకుంటే నీకు మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఇవన్నీ తక్కువ పైసలతో అయిపోయి ఎక్కువ పైసలు ఎందుకు పెంచారు? ఇక్కడ కూడా ఎక్కువ పెంచారు. ఇక్కడ 1,450 కోట్లతో అయిపోయేది దాదాపు 4,500 కోట్లకు తీసుకుపోయారు. అంటే 3 అంతలు డబల్ తీసుకుపోయారు, ట్రిపుల్ తీసుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఎన్ని పైసలు ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే, ఎంత డబ్బు ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడితే అన్ని డబ్బులు వీళ్ళకి వస్తాయి, అంత కమిషన్ వీళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళ చిత్తశుద్ధి అంత ఒకటే,
ఎంత కడితే వాళ్ళకి అంత డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ నిర్మాణాల కోసం ఈ నిర్మాణాల మీద పడడానికి గల ప్రధానమైన కారణం. కాబట్టి మా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆపేదే ఉండదు. ఇది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ లేకుంటే ఈరోజు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ తప్పించుగా తిరుగుతున్నారు. వీళ్ళెవ్వరూ ఈరోజు ప్రజల పక్షాన లేరు. దోపిడీకి గురైతా ఉంటే ఈ రాష్ట్రం వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి ఏమైనా రాజకీయాలు కావాలి, పదవులు కావాలి. ఈరోజు దోపిడీకి గురైన వర్గాల తరఫున కూడా మాట్లాడారు. మొత్తం ఎమోషనల్ స్టేట్మెంట్స్ కావాలి. స్వార్థంతో నిండినటువంటి రాజకీయాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు, అందులో మా వాటా ఎంత, మా పరిస్థితి ఏంది, వీటి కోసమే చూసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల తరపున ప్రజల వాణిగా మేము ఉంటాం. మేము ఖచ్చితంగా ఈ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ మాత్రం ఖచ్చితంగా ఆపుతాం. ఆల్రెడీ ఎన్జిటి ఆపింది, మేము ఖచ్చితంగా ఆపుతాం. చూసింది కదా ఈ ప్రెజెంటేషన్. దీనివల్లనే ఈరోజు ఇది ఏఐసిసి దృష్టికి పోయింది, ఖర్గే గారి దృష్టికి పోయింది. ఇవన్నీ కూడా ఒక ఇంగ్లీష్ ఆయన తెలుగులో వస్తే తెలంగాణ మైనస్ అనుకుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం అన్ని ఛానల్స్ అన్ని పేపర్లలో కవర్ అయింది. ఇది చూసి చాలా సీరియస్గా ఈరోజు ఏఐసిసి తీసుకుంది. ఇంకా నష్టపోక ముందే ఈయన తీసేద్దామని అనుకుంటుంది. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పోస్ట్ అవుట్. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక రేవంత్ రెడ్డి గారు తన పదవి దాదాపు పోయినట్టే. దయచేసి వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ కండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.